ఏం నడుస్తుందన్న ఇక వర్గీకరణకు సంబంధించినటువంటి ఉద్యమం హవా నడుస్తుంది. మందకృష్ణ హవా నడుస్తుంది. మీరు కాంగ్రెస్ లీడర్ కదా, అవును. వర్గీకరణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారేంటి? అదేంది, ఎవరన్నారు పాల్గొనొద్దని? కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు వ్యతిరేకమా? కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది వర్గీకరణకు అనుకూలంగా. ముఖ్యమంత్రి స్వయంగా రేవంత్ రెడ్డి గారే దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే మొట్టమొదటిసారిగా వర్గీకరణ అమలు చేస్తామని చెప్పేసి బరాబరి బాహటంగా చెప్పిండు. ముఖ్యమంత్రి గారు ఉప కమిటీ వేసిండు, మంత్రివర్గంతో కమిషన్ వేసిండు, దానికి సంబంధించి దాని కార్యాచరణ నడుస్తూ ఉన్నది. రేపమాపో వర్గీకరణ చేయబోతూ ఉన్నారు. నేను ఎందుకు పాల్గొనకూడదు వర్గీకరణ ఉద్యమంలో? బరాబరి పాల్గొంటాం. పాల్గొనకూడదని కాదు నా ప్రశ్న. అదే కాంగ్రెస్లో ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి కుటుంబం, వివేక్ వెంకటస్వామి కానీ, వాళ్ళ అన్న చిన్నూరు ఎమ్మెల్యే కానీ, వాళ్ళ కుమారుడు ఎంపీ కానీ, వర్గీకరణ రాజ్యాంగబద్ధం కాదు, వర్గీకరణ చట్టబద్ధం కాదు, దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము, అది అమలు కాకుండా చూసే బాధ్యత మాది అని పరోక్షంగా వాళ్ళు సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆ సభలు పెట్టడం ద్వారానే వాళ్ళ యొక్క బుద్ధి ఏందో అర్థమైంది. ఒక పక్క ఏ పార్టీలోనైతే వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారో ఆ పార్టీ నాయకత్వము, ఆ పార్టీ ముఖ్యమంత్రి వర్యులే వర్గీకరణకు అనుకూలమైన తీర్మానం చేస్తూ వర్గీకరణను త్వరలోనే చేయబోతున్నాము, దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం అని చెప్పేసి ఒక పక్కన తను చెప్తా ఉంటే, ఇలా వివేక వెంకటస్వామి గారు వర్గీకరణ అడ్డుకుంటామన్నటువంటి అంశంలో ఇంటర్నల్గా మొత్తం మాల కమ్యూనిటీని ఐక్యం చేసుకుంటూ పెద్ద సభ పెట్టడం అనేది, ఇది వారు పార్టీకి వ్యతిరేకం చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం రాజ్యాంగబద్ధంగా నిర్మాణమైనటువంటి న్యాయ వ్యవస్థ, ఆ న్యాయ వ్యవస్థ నుంచి ఒక సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. ఇదే వివేక వెంకటస్వామి గారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజ్యాంగ ధర్మాసనమైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఆయనే పనిచేస్తున్నాడు. అలాగే పార్టీలో ఉన్నటువంటి అధినాయకత్వానికి, ముఖ్యమంత్రి గారికి కూడా వ్యతిరేకంగా పనిచేస్తుంది వివేక వెంకటస్వామి. మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? బరాబర్ తీసుకుంటారు అంటే ప్రభుత్వం పరిశీలిస్తుంది కదా ఏదైనా. వాళ్ళు ఏమంటారు, మీరు కాంగ్రెస్ ప్రభుత్వం సూత్రరీత్యా వర్గీకరణకు అనుకూలం అని చెప్తున్నారు, కమిషన్లు వేసింది మా ప్రభుత్వమే అని చెప్తున్నారు, దాన్ని రేపు చేయబోయేది కూడా మేమే అని చెప్తున్నారు 100%. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీలో ఉండి, కాంగ్రెస్ పార్టీలో ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు బహిరంగంగానే వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాము, వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడమే కాదు, భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు వాళ్ళను క్రమశిక్షణ చర్యలు తీసుకోవట్లేదు వాళ్ళపైన? ఇది ఒక సున్నితమైన అంశం. వాస్తవంగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలో కూడా సీమాంధ్ర తెలంగాణ ఉద్యమకారుల మధ్యన, అంటే తెలంగాణ ఉద్యమకారుల పైన సీమాంధ్రుల వ్యతిరేకత భావజాలము, ప్రత్యేక వాళ్ళందరూ కూడా ఉమ్మడిగా ఉండాలన్నటువంటి ఒక కృత్రిమ ఉద్యమం నిర్మాణం జరిగినప్పుడు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానము సీమాంధ్ర నాయకుల మిన్నో, కాంగ్రెస్ పార్టీ నాయకుల మిన్నో ఎప్పుడు అట్లాంటి చర్యలు తీసుకోలే. నిర్ణయం తీసుకుంటాం కానీ చర్యలు ఇలా ఒక సున్నితమైన అంశం కాబట్టి, సెన్సిటివ్ అంశం కాబట్టి, ఈ సెన్సిటివ్ అంశంలో చర్యలు తీసుకోవడం కంటే ఒక నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది అని చెప్పేసినటువంటి అభిప్రాయము ఇలా పార్టీ నాయకులకి, ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి ఇలా చర్యలు అనే మాటను పక్కన పెట్టేసి త్వరలోనే వర్గీకరణ చేస్తామన్నటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. ఇది వాళ్లకు చెంపపెట్టలా కనిపిస్తలేదా? ఆ నాయకత్వానికి వాళ్ళకు మేమేదో ఉరగబెడతాం, మేమేదో మొత్తం అడ్డుకుంటాం అనుకుంటున్న చెప్పుకునేటోళ్ళకు ఒక చెంపపెట్ల కనిపిస్తలేదా? బరాబర్ నేను జెడ్పీటీసీ కావడానికి, నేను ఎమ్మెల్యే కావడానికి, ఎంపీ కావడానికి, ఎమ్మెల్సీ కావడానికి నాకు నా మాదిగ జాతి సహకరించి, నా జాతి అయినా నాకు ఇంతగానం సహకరించిందో లేదో కానీ ఇలా మాదిగ సామాజిక వర్గం యొక్క ప్రేమ, ఆదరాభిమానాలు నా మీద మెండుగా ఉన్నాయి, ఆ జాతి చేయడం వల్ల నేను ఈ స్థాయిలో అని చెప్పేసి బాహటంగా చెప్పిన ముఖ్యమంత్రి గారు. అంత బాహటంగా చెప్పిన రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నారు? జాప్యం ఎక్కడుంది? ఇవాళ దానికి సంబంధించి ఇప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారము ఇవాళ 33 లక్షల పైచులకు జనాభా, మాదిగ జనాభా ఉన్నది. మరి 2011 నుంచి ఇప్పటిదాకా జనాభా శాతం పెరుగుతుంది కదా. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇలా ఆ రిజర్వేషన్కి సంబంధించిన అంశంలో, వర్గీకరణ చేసే అంశంలో కమిషను ఒక అధ్యయనం చేస్తూ ఉన్నది. ఆ కమిషన్ వేసింది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఒకవేళ జాప్యం తెలుసుకుంటే తర్వాత చేస్తామని అంటారు కదా, తర్వాత చేస్తాము, ఇప్పుడు అంత అవసరం లేదంటారు కదా. అదే కదండి, మీరు ఒకసారి ఆలోచించండి. ఒక డిఎస్సి తప్ప మిగతా నోటిఫికేషన్ అన్నింటిలో కూడా నేనే చెప్పాను డిఎస్సి తప్ప అని మీరు అంటున్నారు. వాస్తవంగా అది కూడా జరగాల్సి ఉండే. డిఎస్సిలోనే మందకృష్ణ మాదయ్య గారు చెప్పారు ఒక ప్రెస్ మీట్లో, నేను విన్నాను. అవును, డిఎస్సిలో మా వాటా ప్రకారం మాకు రావాల్సిన ఉద్యోగాలు 1200 ఉద్యోగాలు. అవును.
మాకు వచ్చినాయి 300 నుంచి 400 మధ్యలో వచ్చినాయి. అవును. కేవలం వర్గీకరణ జరగకపోవడం వల్ల, ఈ వర్గీకరణ జరగకపోవడం వల్ల మేము ఎంత నష్టపోతున్నామో, ఎలా నష్టపోతున్నామో తెలిసి మేము ఇన్నేళ్ల పాటు ఉద్యమాలు చేస్తుంటే, మీరు తెలిసి కూడా మీరు వర్గీకరణకు సపోర్ట్ అని కూడా డిఎస్సి ఉద్యోగాలు వేయడం వల్ల మా విద్యార్థులు, మా యొక్క కుటుంబాల్లో తీరని వేదన కలిగిస్తుంది. ఇది వాస్తవమే. అయినా వాస్తవంగా వర్గీకరణ అంశంలో కొన్ని చర్యలు కొంత స్టడీ చేసి వర్గీకరణ అంశం మీద నిర్ణయం తీసుకునే టైం లోపల ఇలా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలాగే కేసీఆర్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ వచ్చి దాని ఎగ్జామ్ పెట్టి దాని రిజల్ట్ వచ్చే వరకు ఏళ్ళు గడిచే పరిస్థితి ఉండే గతంలో, గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకం. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటూ త్వరితగతిన దాన్ని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి ఇమ్మీడియట్లీ రిజల్ట్ ఇవ్వకపోతే మళ్ళీ గత ప్రభుత్వం లాగానే ముద్ర పడతానటువంటి అంశంతో ఇలా కొంత తొందరగా ఆ రిజల్ట్ ఇవ్వడం జరిగింది. కానీ నేను కూడా ఒక మాదిగ బిడ్డగా నేను కూడా ఫీల్ అవుతా ఉన్నా. వాస్తవంగా కొంతమందికి ఉద్యోగాలు కోల్పోయినాం కదా అన్నటువంటి బాధ ఉన్నది. అయినప్పటికీ అదొక్కటి మిస్ అయినా కూడా రానున్న ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఏ ప్రభుత్వ ఉద్యోగమైనా కూడా వర్గీకరణ అయిన తర్వాతనే చేస్తామని చెప్పిండు. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ అట్లాంటి పొరపాట్లు జరగవు అని చెప్పేసి ఆ నమ్మకం అయితే ఉన్నది. ఆ నమ్మకం సమాజం నమ్ముతుందా? మీరు ఏదైతే మాదిగ సమాజం అంటున్నారో ఆ సమాజం నమ్ముతుందా? అబ్జర్వ్ చేస్తుంది. మాదిగ సమాజం ఎంతమంది నమ్మలే? మాదిగ సమాజం ఎవరి మాట చెప్పినా నమ్మింది. ఎవరి కోట్లేమన్నా వాళ్ళ కోట్లేసిర్రు. ఇలా ఆ జాతి విముక్తి కోసం మేము పనిచేస్తామని చెప్పేసి ముందుకు వస్తే కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ను, టీడీపీ వస్తే టీడీపీని, బీఆర్ఎస్ వస్తే బీఆర్ఎస్ని, బీజేపీ వస్తే బీజేపీని ఎన్ని పార్టీలు నమ్మలేదు. ఒక అమాయకమైన జాతి, ఒక నియతగల జాతి. ఏదైనా నిలబడితే బరాబరి నిలబడుతుంది. బరాబరి నమ్మకం, ఒక మాట ఇస్తే నమ్మి మోసపోయిన జాతి నిజంగా చెప్పాలంటే. కాబట్టి ఇట్లా మోసపోయి ఉన్నది కాబట్టి కొంత చైతన్యవంతమైంది. ఇప్పుడు మోసపోయే పరిస్థితులు లేరు. మాదిగ జాతి చాలా ఒక చైతన్యవంతమైనటువంటి సమాజంగా ఎదిగింది. యావత్ సమాజానికే ఆదర్శవంతంగా నిలబడ్డది ఇలా మాదిగ జాతి. ఈ ఐక్యత మీరు ఇప్పుడు గమనించినట్లుంటే 30 సంవత్సరాల వర్గీకరణ ఉద్యమంలో జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో ఇలా జరుగుతున్నటువంటి ఈ చివరి అంకం సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత గౌరవనీయులు మందకృష్ణ గారు ఎంఆర్పిఎస్ పెట్టిన తర్వాత ఈ చివరి ఘట్టంలో చేస్తున్నటువంటి ఉద్యమంలో నా జాతి మొత్తము కనీసం 30 రోజులు మీరు సమయం ఇవ్వాలని చెప్పినప్పుడు ఈ జాతిలో ఉండబడే కవులు, కళాకారులు అందరూ మొత్తం ఏకతాటి మీదకి వచ్చిన తర్వాత అసలు జాతి సంబరాలు చేసుకుంటారు. గ్రామీణ స్థాయిలోకి వెళ్ళి చూస్తే సంబరపడుతున్నారు, సంతోషపడతారు. అదే నా జాతి బిడ్డలు ఇంతమంది ఉన్నారా? గిన్ని పాటల రోజొక్క పాట పుసిల పుట్టలాగా పుడుతూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. మీరు రాసిండ్రా పాట? ఎందుకు రాయలేం? ఏం రాశారు? మారుమోగుతున్న పాట కనబడతలేదా? మీరు వినలే? డప్పులు అని పాట చెల్లె గంగ పాడింది. తర్వాత ఎయ్యిర దర్వని నల్గొండ జిల్లా చెల్లె మల్లిక పాడింది. అద్భుతంగా బయటకు అసలు గ్రామాలలో మారుమోగుతున్నాయి పాటలు ఇప్పటికే. ఆ పాటల్ని ఇలా ఏం పాట? డప్పులు రో మామ నాగులయ్య, డప్పులు రో మామ నాగులయ్య, జోడ డప్పులు రో నా మామ నాగులయ్య, లక్షల డప్పులు రో మామ నాగులయ్య, వేల గొంతులు రో నా మామ నాగులయ్య, రాజధాని గడ్డ మీద రణబేరిని మోగించగా తరలిపోదాము రో మామ నాగులయ్య, తరలించుదాము రో నా మామ నాగులయ్య. ఈ పాట మొత్తం యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా అన్నీ అసలు నా యూట్యూబ్ ఛానల్లో ఉంది అది. దాని తర్వాత చాలామంది కూడా మిగతా ఛానళ్ళు కూడా పెట్టుకున్నారు. విపరీతంగా పబ్లిక్లకు అయితే వెళ్ళిపోయింది. ప్రజలది పాట, ప్రజల కోసం, ఈ సమాజం కోసం, ఈ జాతి విముక్తి కోసం రాసిన పాట. జాతి ఓన్ చేసుకుంది. మిగతా సబ్బండ జాతులు కూడా అరే ఇంత వాళ్ళు పడుతున్నటువంటి బాధ, వాళ్ళు పడుతున్న కష్టానికి మనవంతు మద్దతుగా ఉండాలని చెప్పేసి సబ్బండ వర్గాలు మద్దతు తెలియజేయడం అనేది గొప్ప విషయం. ఇంతకుముందు మీరు ఈ తెలంగాణ సమాజాన్ని వర్గీకరణ అంశాన్ని ముడిపెడుతూ దాన్ని ఒక రకంగా పోలుస్తూ మాట్లాడుతున్నారు కదా, చాలా సందర్భాల్లో విన్నాను. అవును. ఏ విధంగా పోలుస్తారు మీరు తెలంగాణ ఉద్యమాన్ని, వర్గీకరణ అంశాన్ని? అసలు చాలా పోలికలు ఉన్నాయి. నిజంగా తెలంగాణ ఉద్యమానికి, వర్గీకరణ ఉద్యమానికి చాలా పోలికలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే అది 60 సంవత్సరాల పోరాటం, 60 సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగినటువంటి పోరాటంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. 369 మంది బిడ్డల్ని కోల్పోయినాం. అంటే తెలంగాణకు సంబంధించి ఆ 60 సంవత్సరాల ఉద్యమంలోనే చాలామంది సమిధలయ్యారు. అట్లా వర్గీకరణ ఉద్యమంలో కూడా 30 సంవత్సరాల ఈ ఉద్యమంలో దీంట్లో కూడా ఈ వర్గీకరణ సాధించడంలో కూడా చాలా కొంతమంది అమరులైనటువంటి పరిస్థితి కనబడ్డది. ఇలా సురేందర్ మాదిగ కావచ్చు, భారతక్క కావచ్చు, రకరకాల ఇట్లా ఎంతోమంది మాదిగ బిడ్డలు అమరులయ్యారు వర్గీకరణ కోసం. నెక్స్ట్ సుదీర్ఘకాలమైనటువంటి పోరాటం తెలంగాణ ఉద్యమం. ఇది కూడా సుదీర్ఘకాలమైనటువంటి పోరాటమే. రాజకీయ పార్టీలు నాంచుతూ రాజకీయ అవకాశం కోసం తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్నారు.
అట్లనే వర్గీకరణ ఉద్యమాన్ని కూడా రాజకీయ పార్టీలు నాంచుతూ చేస్తామని చెప్పుకుంటూ రాజకీయ పార్టీలు కూడా ఇన్ని సంవత్సరాలు వాడుకున్నాయి. సేమ్ తెలంగాణ వర్గీకరణ. నెక్స్ట్ తెలంగాణ చివరి దశ మూమెంట్లో ఉద్యమం ఇక రాష్ట్రం వస్తుంది అనుకునే టైంలో మొత్తం ఒక ప్రజలపరమైనటువంటి ఉద్యమంగా ఎప్పుడైతే మారిందో ఇలా వర్గీకరణ ఉద్యమం కూడా 30 సంవత్సరాల ఉద్యమం ఒక ఎత్తు అయితే ఈ 30 రోజుల ఉద్యమాన్ని ఒక ఎత్తుగా మందకృష్ణ నేతృత్వంలో ప్రజా బాహుల్యంలోకి విపరీతంగా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. మొత్తం సబ్బండ వర్గాలు ఇలా నిలబడ్డాయి. ఈ చివరి అంకంలో తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే వ్యతిరేకులుండి అడ్డం పడే పరిస్థితులు వచ్చినాయో ఇలా వర్గీకరణ ఉద్యమానికి కూడా అడ్డం పడే పరిస్థితులు వచ్చినాయి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అడ్డుపడ్డ వాళ్ళు పెట్టుబడిదారులు కోట్ల రూపాయలు పట్టుకొని వచ్చి తెలంగాణకు అడ్డం పడాలి, తెలంగాణ రాకుండా అని చెప్పేసి వచ్చిర్రు. లగడపాటి రాజగోపాల్, మేకపాటి, రాయపాటి ఎంతోమంది వచ్చిర్రు. అడ్డం పడతా మొత్తం దీన్ని తెలంగాణ రాని అన్నాడు. ఎవరు? లగడపాటి రాజగోపాల్. అడ్డం నిలబడతా అన్నాడు, అడ్డం పడ్డాడు తప్ప తెలంగాణ అడ్డుకోలేకపోయాడు. రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాడు, ఆయన మాట కట్టుబడి ఉన్నాడు, రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. ఇవాళ వర్గీకరణ ఉద్యమంలో కూడా అదే కనబడతా ఉన్నది. ఇక్కడ మరొక పెట్టుబడిదారుడు, నా సోదర సామాజిక వర్గం వివేక వెంకటస్వామి గారు, ఆయన కూడా పెట్టుబడిదారుడు. ఆయన కూడా కోట్ల రూపాయలు పట్టుకొని అడ్డుకుంటానని ఆ సమాజాన్ని రెచ్చగొట్టి బయటకు తీసుకొచ్చి ఇలా వర్గీకరణ అడ్డుకుంటా అంటున్నాడు. లేదు, వాళ్ళు మా అస్తిత్వం కోసం. అప్పుడు లగడపాటిలాగే ఇప్పుడు వివేక వెంకటస్వామి కనబడతా ఉన్నాడు. ఆయన కోట్ల రూపాయలు పట్టుకొని వచ్చిండు, అడ్డం పడతా అన్నాడు. ఈయన కోట్ల రూపాయలు పట్టుకొని వచ్చి అడ్డం పడతా అంటాడు. ఆయన అడ్డం పడతానని అడ్డం పడిపోయాడు. ఈయన కూడా రేపు అడ్డం పడిపోక తప్పదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. అది జరుగుతుంది పక్క. ఎందుకంటే దాంట్లో ధర్మం లేదు, నీతి లేదు. నీతి, ధర్మము, న్యాయము వర్గీకరణ పోరాటంలో ఉన్నది. మాదిగలు కొట్లాడేది కేవలం మాదిగల కోసం కాదు. మాదిగలు కొట్లాడేది మాదిగ ఉపకులాల గురించి కొట్లాడుతున్నారు. దీనికి గుర్తుపెట్టుకోవాలా. యావత్ సమాజం అంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నది. ధర్మమైన పోరాటం కాకుంటే యావత్ సమాజం అంతా సబ్బండ వర్గం అంతా నా వైపు ఎందుకు పడతారు? నా జాతి పక్షాన్ని ఎందుకు పడతారు? బరాబరి మాదిగ జాతి అంటే ఒకప్పుడు ఊరికి వెలివేయబడ్డ జాతిగా నిలబడ్డటువంటి జాతి ఇలా గర్వంగా కాలర్ ఎగరేసి గల్ల ఎగరేసి నేను మాదిగరా అని చెప్పి చెప్పుకునే పరిస్థితులు ఇలా మందకృష్ణ మాదిగ గారు తీసుకొచ్చిన తర్వాత ఇలా ఈ సబ్బండ జాతులన్నీ కూడా అరే వీళ్ళది న్యాయమైన పోరాటం కదా, ధర్మమైన పోరాటం కదా, పాపం నష్టపోయి 2 రోజులు ఒకటే వర్గం, ఒకటే సోదర వర్గం, సామాజిక వర్గము అన్ని రాజ్యాంగ ఫలాలు అనుభవించారు కదా, వీళ్ళకి అన్యాయం అయిపోతుంది కదా అని చెప్పేసి సబ్బండ వర్గాలు అర్థం చేసుకొని మా బాధను 30 ఏళ్ళ తర్వాత గ్రహించారు. సబ్బండ వర్గాలు ఇలా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఈ చివరి అంకంలో ఆయన అడ్డం పడతా అంటే అడ్డం పడతాడా, అడ్డం పడిపోతాడా? ఇప్పుడు మీకు సబ్బండ వర్గాల నుంచి మద్దతు లభిస్తుందని చెప్తున్నారు, సమాజం అంతా మా వైపు ఉందని చెప్తున్నారు, ధర్మం, న్యాయం అన్నీ మీ వైపు ఉన్నాయని చెప్తున్నారు. కానీ మీరు మీ సోదర వర్గమైన మాల సామాజిక వర్గం నుంచి ఆ నేతలు కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎందుకు అడ్డుపడుతున్నారు? దేనికోసం ఈ ఘర్షణ మీ మధ్య జరుగుతుంది? అంటే వాళ్ళు నాకు తెలిసి ఎన్ని రోజులు ఆ జాతిలో ఉండబడే వాళ్ళు ఆర్థికంగా ఎదిగినరు, విద్యాపరంగా ఉద్యోగపరంగా ఎదిగినరు, రాజకీయ పరంగా ఎదిగినరు. ఈ ఎదిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదే సామాజిక వర్గము లబ్ధి పొందుతూ ఉంటే చూస్తూ ఇన్ని రోజులు గడిపారు కాబట్టి ఆ ఫలాలు అనుభవించారు కాబట్టి ఇవాళ వర్గీకరణ జరగడం ద్వారా ఆ అధికంగా వచ్చే లాభాలు వాళ్ళకు రాకుండా పోతాయి కాబట్టి నష్టపోతాము, మన కమ్యూనిటీ నష్టపోతుంది. ఏం నష్టం లేదు, అత్యధికంగా వచ్చే లాభాలు పోతాయి అన్నటువంటి బాధతోటి వర్గీకరణ జరిగితే జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ పంచుకోవాల్సి వస్తుంది. తక్కువ జనాభా ఉన్నది ఎక్కువ రిజర్వేషన్ అనుభవించారు ఇన్ని రోజులు, అది నష్టపోతాము. మరి మనకు ఎక్కువ అపారంగా వచ్చినాయి కదా ఇన్ని రోజులు, అది నష్టపోతాం అన్నటువంటి బాధ వాళ్ళకి ఎక్కువ కెలుకుతూ ఉన్నది. మేమేమంటున్నాము, మీరు నష్టపోరు ఎక్కడ, మీరు జనాభా తమాషా ప్రకారం మీకు వస్తాయి. ఇట్లా మాట్లాడితే తప్ప అడ్డగోలుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే లబ్ధి పొంది తిన్నోడే తినాలంటే మరి తిననోడు ఆకలితో అలమటించేవాడు ఎండిపోవాలనా, సావాలన్నా వాడు? ఇదా రాజ్యాంగబద్ధంగా చెప్పింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్? అట్టడుగు వర్గాలకు కూడా రాజ్యాంగ ఫలాలు అందినప్పుడే ఈ రాజ్యాంగం వర్ధిల్లుతా అని చెప్పిండు కదా బాబాసాహెబ్ అంబేద్కర్. ఏది మీ విజ్ఞత, ఏది మీ రాజ్యాంగ సూత్రానికి కట్టుబడే విధానం, ఏది మీది? ఒక్కడన్నా మాట్లాడుతున్నారా? నేను సల్యూట్ చేస్తా. అదే నా సోదర సామాజిక వర్గంలో ఉన్నటువంటి నా మాల సోదర సామాజిక వర్గంలో నేను కలిసి పనిచేసిన వాడిని. నేను తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు నా మాల సోదరులతో కలిసి పనిచేసిన వాడిని. దాంట్లో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులకు నేను సల్యూట్ కొడతా, వర్గీకరణకు మద్దతు తెలియజేసేందుకు సల్యూట్ కొడతా. కానీ అడ్డం పడుతూ వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడుతూ అడ్డగోలు మాట్లాడుతూ మందకృష్ణ మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ యావత్ మాదిగ సమాజాన్ని కించపరిచినట్టు మాట్లాడటం మేము ఎట్లా వదిలిపెడతాము? మేమెందుకు భరించాలి? మేము న్యాయంగా మేము ధర్మంగా కొట్లాడుతుంటే మాకు అడ్డం పడుకుంటా వాళ్ళు అధర్మంగా మాట్లాడుకుంటా ఇష్టం వచ్చిన రీతిగా మాట్లాడితే ఎట్లా? కాబట్టి వాళ్ళు మాట్లాడేది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి మాటలు. వాళ్ళు మాట్లాడే ప్రక్రియలన్నీ కూడా ఆ సమాజాన్ని,
ఆ సమాజాన్ని తల ఎత్తుకోలేకుండా చేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. కేవలం ఆ నలుగురు మాత్రమే, ఆ నలుగురు ఐదుగురు ఉంటారు వాళ్ళు. బచ్చగాలు, నిన్న మొన్న వచ్చిన బచ్చగాలు మందకృష్ణ పట్టుకొని తిడతారా? వాళ్ళ వయసు ఎంత? మందకృష్ణ అనుభవం అంత వయసు కాదు వాళ్ళది. ఏం మాట్లాడితే నాకు అర్థం కాదు. ఏది పడితే అది నోటికేస్తుంది. అందుకనే సమాజం అంతా గమనిస్తూ ఉన్నది. ఆ సమాజం గమనిస్తున్న టైంలో మనం ఎటువైపు నిలబడుతున్నాం? న్యాయం వైపు నిలబడుతున్నామా, ధర్మం వైపు నిలబడుతున్నామా లేదన్నది ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. నేనంట కుల సమాజం మీటింగ్ పెట్టుకోవడం తప్పు కాదు. మాల సామాజిక వర్గ సమస్యల కోసము, వాళ్ళ ఐక్యత కోసము పెట్టుకోవచ్చు. కానీ ఇంకొకరికి దక్కాల్సిన వాటాను మనమే దక్కించుకోవాలి, ఇతరులను అన్యాయం చేయాలి అని మీటింగ్ పెట్టుకుంటే తప్పు. ఎవరు ఏ సమాజంలో పడతారో తెలియదు సోదరా. నువ్వు ఏ కులంలో పడతావు, నేను ఏ కులంలో పడతా అనేది మన చేతిలో లేదు. పుట్టిన తర్వాత బతకడం మన చేతిలో ఉంది. ఒక బిడ్డ అన్యాయం అయిపోతుంది అనుకో, నేను ఎక్కడ నిలబడాలి? నేను ఒక రెడ్డి కులంలోనే పుట్టినానుకో, లేదా నేను ఒక గౌడ కులంలో పుట్టినానుకో, ఒక బీసీ కులంలో పుట్టినానుకో, లేదా మాల కులంలో పుట్టినానుకో, లేదా బ్రాహ్మణ కులంలో పుట్టినానుకో, ఇప్పుడు జరుగుతున్న పోరాటానికి మాలల వైపు ఉంటావా, మాదిగల వైపు ఉంటావా? నేను బరాబర్ మాదిగల వైపు ఉంటా. ఏ కులంలో పుట్టినా కూడా వర్గీకరణకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటా. కేవలం మాదిగ కాబట్టి మాత్రమే మాట్లాడుతున్నాను కాదు. న్యాయం వైపు నిలబడాలి ఈ సమాజంలో. అది ఇలా ఆవిష్కృతం అవుతా ఉన్నది. ఇలా సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ వెళ్ళి చూస్తే రోజు ఒకటి రెండు మూడు మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. ఆ మీటింగ్లు అన్నీ కూడా కేవలం మాదిగ సమాజం పెడుతున్న మీటింగ్లు కాదు సోదరా, మిగతా సామాజిక వర్గాలు పెడుతున్నాయి మీటింగ్లు. నీకు వైశ్యులు మద్దతు ఇచ్చారు, రెడ్డి సామాజిక వర్గం మద్దతు ఇచ్చింది, బీసీలు మద్దతు ఇచ్చారు, ఎంబీసీలు మద్దతు ఇచ్చారు, వికలాంగులు మద్దతు ఇచ్చారు. డైరెక్ట్గా వాళ్ళు సభలు పెట్టుకుంటూ తెలియజేస్తూ ఉన్నారు. ఇంటలెక్చువల్స్, అన్ని కులాలకు మతాలకు అతీతంగా ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ మద్దతు ఇచ్చారు. ఇంత ప్రజాబాహుల్యం మద్దతుకు చూరగా ఉన్నటువంటి ఉద్యమము న్యాయమైందా, ధర్మమైందా, లేకుంటే అన్యాయమైందా? అదే ఇంటలెక్చువల్స్లో ప్రొఫెసర్ కంచైలే సార్ కూడా ఉన్నారు కదా, తను వ్యతిరేకిస్తున్నాడు కదా, ఇది రాజ్యాంగబద్ధంగా లేదు, సుప్రీంకోర్టు తీర్పు కూడా అది ఏం డీటెయిల్డ్గా లేదు, అది సమర్థనీయంగా లేదు అని అంటున్నారు. కంచైలయ్య గారికి నేను ఒక సూచన చేస్తూ ఉన్నా. నేను నిజంగా విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి వచ్చినప్పుడు యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆయనకు తెలియకుండానే ఆయన డిపార్ట్మెంట్ నుంచి ఆర్ట్స్ కాలేజ్లో ఉన్నటువంటి అతన్ని వేరే దిక్కు ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు నేనే స్వయంగా ఒక కరపత్రం వేసిన కంచైల గారికి మద్దతుగా. ఏం రాసామంటే ఆ కరపత్రంలో, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనబడే ఈ జాతి బిడ్డలు ఇలా కొద్దిగా ఇప్పుడిప్పుడే అవకాశాలు వస్తూ ఉంటే వాటిని జీర్ణం చేసుకోలేని కొంతమంది ఇలా మూకుమ్మడిగా ఆ ఎదుగుతున్నటువంటి ప్రొఫెసర్ల మీద దాడులు చేస్తూ ఉన్నారు. తెలియకుండా ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటే ఎంత అన్యాయంగా పాటిస్తున్నట్టు వాళ్ళు. అప్పుడు మేమే కంచైల గారికి మద్దతు ఇవ్వబడ్డా, నేనే కరపత్రం రాసిన ఆయనకు మద్దతుగా. ఇలా నేను ఒక బాధితుడు అని రాసిన తప్ప ఆయన కంచైల గారు మాదిగా కాదు కదా, మరి బాధితుల పక్షాన్ని నిలబడ్డాం ఆ రోజు. ఇలా మందకృష్ణన్న గారు సామాజిక స్మగ్లర్లు అని చెప్పేసి ఎప్పుడైతే కంచైల గారు ఒక పుస్తకం రాసిన తర్వాత మొత్తం ఒక సమాజాన్ని పట్టుకొని అట్లా కించపరిచే విధంగా మాట్లాడడం తప్పు అని చెప్పేసి వైశ్య సామాజిక వర్గాన్ని మద్దతుగా మందకృష్ణ గారు నిలబడి కంచైల గారు చేసినటువంటి ప్రక్రియను తప్పు అని చెప్పేసి ఒకప్పుడు అన్నాడని దాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యక్తిగతంగా మందకృష్ణ గారి పైన ఉన్నటువంటి వ్యతిరేకతను, నీ అక్కసును, అది తప్పు కదా. కంచైల గారు పెద్దవాళ్ళు, మీరు పెద్దవాళ్ళు, చాలా మేధస్తున్న వాళ్ళు, ఈ సమాజానికి పనికి రావాల్సిన వాళ్ళు, కానీ మాటలే పనికి రాకుండా పోతున్నాయని చెప్తా ఉన్నాను. మేధావి వర్గం అంతా తెలంగాణలో ఉండబడే రాజకీయ పార్టీలన్నీ వర్గీకరణకు మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి, పార్టీలు ప్రజా సంఘాలన్నీ మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి. కంచైల గారు, మా పిఎల్ విశ్వేశ్వరరావు గారు వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడుతుంటే ఆయనతో వెళ్ళి పెట్టుకుంటున్నాడు. నాకు విచిత్రం అనిపిస్తుంది చూస్తూ ఉంటే. ఐలయ్య సార్ ఎటువైపు ఉండాలి? ధర్మం వైపు నిలబడాలి కదా. కాబట్టి కొన్ని ఈ చెదురుమదురు సంఘటనలు చూస్తూ ఉంటే నాకు ఎందుకో బాధ అనిపిస్తున్నది. అదే సామాజిక వర్గానికి చెందిన ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ కూడా ఇది సరైన నిర్ణయం కాదు, ఇది సుప్రీంకోర్టు తీర్పు కూడా అది ఏం ఇప్పటికిప్పుడు తాత్కాలికంగా వర్తిస్తుంది కానీ భవిష్యత్తులో అది కొట్టివేయబడుతుంది అనే ఒక వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. మా సారు మరి పోయి సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తే మంచిగా ఉంటుందా అనుకుంటున్నాను నేను, గాలి వినోద్ సార్. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా కొంత అట్లనే అప్పుడప్పుడు అట్లనే ప్రవర్తించడం కనబడ్డది. వర్గీకరణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా ఇలా ఇట్లాంటి ప్రక్రియలు అంత మంచివి కావు. పెద్దవాళ్ళు ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు, రాజకీయంగా ఆయన అవకాశాలు వస్తాయని చెప్పేసి ఎంపీగా కూడా పోటీ చేసిన వరంగల్లో. ఇది ఏదో ఒక ప్రక్రియలో ఉన్నాడు.
అట్లాంటి వాళ్ళు ఎదగాలని కోరుకుంటాం మేము కూడా. మాకంటే ముందు వరుసలో ఉన్నారు కదా, ఎదగాలని కోరుకుంటాం. కానీ ఒక ధర్మమైన పోరాటం నడుస్తున్న టైంలో అధర్మం వైపు నిలబడడం అనేది ఈ సమాజం హర్షించదు. ఒక ప్రొఫెసర్గా ఉన్నాం కదా, ఆ పాత్ర పోషించడం గొప్పగా ఉండాలి. గిదేంది నాకు అర్థం కాదు. మీటింగ్ పెట్టి మందకృష్ణ నీకు వ్యక్తిగతంగా వ్యతిరేకత ఉంటే వ్యక్తిగతం, అది సామాజికంగా ఒక ఉద్యమం నడుస్తున్నప్పుడు కృష్ణన్న మీద అక్కసు వెళ్ళగలుగుతారా? ఇదా మనం నేర్చుకున్నది? ఇదా మన సంస్కారం? నీకు ఇష్టం లేకుంటే సైలెంట్గా ఉండాలి. వ్యతిరేకంగా ఎట్లా మాట్లాడతారు? జాతులకు అన్యాయం జరుగుతున్నప్పుడు అన్యాయం వైపు నిలబడి మాట్లాడితే సమాజం హర్షిస్తుంది. మందకృష్ణన్న గారి పైన వ్యక్తిగతంగా ఉంటే అది వ్యక్తిగత విమర్శ పెట్టు, నువ్వు కాదంటలేము. కానీ వర్గీకరణ ఉద్యమం వేస్ట్ అంటే ఎట్లా? కాబట్టి గాలి వినోద్ కుమార్ గారు కూడా ఏదో ట్రాప్లో పడ్డాడేమో అని అందరూ అనుకుంటున్నారు. చూడాలి. ఈ లక్షల డప్పులు వేల గొంతుకలు అనే కార్యక్రమం, ఈ డప్పులు ఒక విమర్శ కూడా ఉంది. పాతకాలంలో ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు డప్పు కొట్టడం ద్వారా ఊరికి సేవ చేశారు. అది చావైనా పెళ్ళైనా ఆ వృత్తిలో కొనసాగారు. వాళ్ళను ముందుకు తీసుకొచ్చి ఈ జనరేషన్ తగ్గట్టు విద్యలో వాళ్ళను ముందంజలో ఉంచి విద్యా ఉపాధి అవకాశాల వైపు మళ్లించకుండా తిరిగి మళ్ళీ పురాతన కాలంలోకి తీసుకెళ్తున్నారు. ఈ డప్పు అనే కార్యక్రమాన్ని ఎందుకు చేపడుతున్నారు అని అట్లాంటి వాదన చేసే వాళ్లకు నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, నేను ఒక సూచన చేస్తూ ఉన్నా. ఇది నా జాతి వారసత్వ సంపద కాబట్టి నేను గర్వంగా భుజానికి వేసుకొని కొడతా ఉన్నా తప్ప మళ్ళీ నేను డప్పులు కొట్టుకోవాలి, నేను చెప్పులు కొట్టుకోవాలి అని కాదు. నా చెప్పులు కొట్టే జాతిని, నా డప్పులు కొట్టే జాతిని కించపరిచినప్పుడు దాన్ని పక్కన పెట్టేసి నేను వేరే వృత్తులు చేసుకోవాలని చెప్పేసినటువంటి భావజాలం రావచ్చు కాక కొంతమందికి. కానీ నా డప్పు కొట్టిన సంస్కృతి తప్పు అని, నీచమని, చెప్పు కొట్టిన సంస్కృతి నీచమని అనబడే మనస్తత్వం కలిగిన వాళ్ళు మాత్రమే ఆ డప్పు కొట్టడం తప్పంటారు. దాన్ని గొప్పగా చూసినప్పుడు, నా కులవృత్తిని గర్వంగా గొప్పగా చూసినప్పుడు మాత్రం ఎవరు కాదంటారు దాన్ని. చదువుకున్న బిడ్డలు ఇలా పీజీలు పిహెచ్డీలు చేసిన బిడ్డలు డప్పు సంకనేసుకొని కొడతా ఉన్నారు. మీరు చూడండి, అది గర్వకారణం కాదా? మేము చదువులు వదిలిపెట్టుకొని డప్పు కొట్టమని చెప్పట్టే. చదువుకుంటూ మన జాతి వారసత్వ సంపదగా వచ్చినటువంటి డప్పును మన సమస్యల మీద, మన హక్కుల్ని సాధించుకోవడం కోసము, మన జాతిలో ఆవిష్కృతమైనటువంటి ఈ డప్పు శబ్దాన్ని, ఈ డప్పు శబ్దం ద్వారా ఒక యుద్ధ పేరు మోగిద్దాం రండి అని చెప్పి చెప్తా ఉన్నాం. తప్పేముంది దాంట్లో? వెనకకు పోయి మళ్ళీ డప్పులే కొట్టుకో, మళ్ళీ పెళ్లిలకు సావులకు డప్పు కొట్టుకుంటూ తిరుగు, నువ్వు చదువుకు, నీకు ఉద్యోగం రాదని చెప్పట్లేం కదా. వర్గీకరణ ఉద్యమం చదువుకున్న బిడ్డలకు ఉపయోగపడేది. విద్యలో సమాన అవకాశాలు, జనాభా దామాషా ప్రకారం హక్కులు దక్కాలి. మీకు ఆశ్చర్యం కలిగే విషయం చెప్పను నేను. అసలు వర్గీకరణ ఉద్యమంలో పనిచేసింది ఎవరో తెలుసా? చదువుకొని చాలామంది చాలామంది చదువుకొని తల్లిదండ్రులు పనిచేసారు. వర్గీకరణ ఉద్యమంలో ఎవరి కోసం పనిచేసారు? చదువుకుంటున్న వాళ్ళ బిడ్డల కోసం పనిచేసారు. నేను ఇలా చెప్తా ఉన్నా, విద్యావంతులైన నా సోదరులారా, వివిధ విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థి నిరుద్యోగులారా, ఇది మన కోసం జరుగుతున్న పోరాటం. ఇది విద్యార్థులకు రేపు ఉద్యోగాల్లో రిజర్వేషన్ వస్తుంది, విద్యాపరంగా రిజర్వేషన్ వస్తుంది. మన రిజర్వేషన్ కొట్లాడుతున్నది. చదువుకొని మన తల్లిదండ్రులకు ఏమి ఉపయోగపడుతుంది వర్గీకరణ వల్ల? మన కోసం జరుగుతున్న దాంట్లో మొదటి దశలో చదువుకొని మన తల్లిదండ్రులు మన కోసం కొట్లాడారు మందకృష్ణ గారితో కలిసి. మరి చదువుకుంటున్న మనం ఇలా ఈ చివరి దశ అంకంలో మనం చదువుకున్న వాళ్ళము, మనకు ప్రత్యక్షంగా దక్కాల్సిన హక్కులు ఇవి. వర్గీకరణ ద్వారా మనం కదా ముందు వరుసలో నిలవాల్సింది. అందుకనే మేము ఇలా అన్ని పక్కన పెట్టి ఏ పార్టీల నుండి డప్పు పట్టుకొని మనం అందరం కలిసి పోరాడాల్సిందని చెప్పేసి ఇలా పిలుపునిస్తూ ఉన్నాము. అందుకనే మందకృష్ణ గారి నేతృత్వంలో పార్టీలకు అతీతంగా మీరు చూడండి, ఏ పార్టీల నుండని బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, బీజేపీ వాళ్ళు వచ్చారు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వచ్చారు. ఈ జాతిలో ఉండబడే బిడ్డలందరూ కూడా జాతీయ ముక్తి పోరాటంలో కలిసి పనిచేస్తున్నారు. ఇది గర్వకారణం. ఇది చివరి అంకంలో అన్ని పార్టీలో ఉన్నటువంటి నా జాతి బిడ్డలు చివరి అంకంలో ఒక జాతి ఐక్యతను చాటంలో మిగతా సమాజం అంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నది. అసలు నిజంగా ఈ ఐక్యత కావాలి కదా మిగతా సమాజంలో, మా వర్గాల్లో కూడా ఈ ఐక్యత కావాలి కదా అని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. ఆ ఐక్యత అంటే ఇతరులను దోపిడీ చేయడానికి ఐక్యత కాదు. మళ్ళీ చెప్తా ఉన్నా, వాళ్ళు పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టి వర్గీకరణ అడ్డుకుంటామని చెప్పినట్టు కాదు. ఇది దోపిడీ కోసమో, ఇతరులను అన్యాయం చేయడం కోసమో. దోపిడీ అంటే మాలలు మాకున్న అవకాశాలను మేము సద్వినియోగం చేసుకున్నాము, మాకున్న అర్హతను బట్టి అవకాశాలు వచ్చాయి, తద్వారా మేము ఎదిగినాం. కానీ వాళ్ళను మేము ఎక్కడ దోపిడీ చేయలేదనే కదా వాళ్ళ వాదన. ఇప్పుడు నీ జనాభా ఎంత? నీ జనాభా మీరు 5% ఉంటే, 10% ఉద్యోగాలు మీకు కావాలంటే, 10% మేముంటే 5% ఉద్యోగాలు మాకు వస్తుంటే మేము నష్టపోతున్నామా, మీరు నష్టపోతున్నారా? ఎవరి రిజర్వేషన్ ఎవరు ఎక్కువ లబ్ధి పొందుతూ ఉన్నారు? ఇలా
వాళ్ళు 5 ఉంటే 5కి ఉద్యోగాలు వచ్చినాయి అనుకోండి, 100% రిజల్ట్ వాళ్ళే పొందుతున్నట్టు కదా. చదువుకోక కాదు ఇక్కడ తప్పుడు వక్రీకరణ చేస్తూ ఉన్నారు. నా మాల సామాజిక, నా సోదర సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొంతమంది వక్రీకరించి మేము చదువుకున్నాం కాబట్టి మాకు ఉద్యోగాలు వచ్చినాయి, మీరు చదువుకోరు, మిమ్మల్ని అద్దంటూ రానంటారు. మొన్న ఉస్మాన్ యూనివర్సిటీలో మేధావుల సభ జరిగిన రోజు ప్రొఫెసర్ అరగోపాల్ గారు వచ్చి చెప్తా ఉన్నారు. అప్పుడు మేము ఉద్యోగానికి వెళ్ళిన టైంలో ఒక దళిత విద్యార్థి వచ్చారు, ఆయనకు ఉద్యోగం వచ్చింది అని. తీరా చూసే వరకు ఆయన మాల సామాజిక వర్గం అని. అక్కడ ఎవరు వచ్చారు? హరగోపాల స్థాయిలో చదువుకొని ఒక మాల విద్యార్థి అక్కడికి రాగలిగిందంటే వాళ్ళు కొంత అడ్వాన్స్ ఉండడం వలన మాత్రమే కదా వాళ్ళకి అవకాశాలు దక్కింది. మరి వెనకబడిపోయినటువంటి నా జాతి బిడ్డలు ఏం కావాలి? ఇలా బాగా యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తికి, రోజు మంచి పౌష్టికాహారం తీసుకుంటున్న వ్యక్తికి, తిండి లేని వ్యక్తికి, ఇద్దరికి ఒకటేసారి పరుగు పందెం పెడితే ఆ పరుగు పందెంలో ఎవరు గెలుస్తారు? తిండి లేకుండా, వారం రోజులు తిండి లేకుండా ఉన్నటువంటి నేను ఆ పరుగు పందెంలో గెలవగలనా? నేను రిజర్వేషన్ ఫలాలు కూడా మనకు సమానంగా పంచింది కదా, పంచుకోమన్నది కదా. అది కాకుండా ఒక్కడినే నేనే అనుభవిస్తా మనందరం కలిసి ఉండాలంటే ఇది తప్పు కదా. ఒక కుటుంబంలో పుట్టినటువంటి అన్నదమ్ములము ఆ కుటుంబంలో వచ్చే తల్లిదండ్రుల నుంచి వచ్చే వారసత్వ సంపదని మనం సమానంగా పంచుకుంటాం కదా. ఏది ఆ ధర్మం వైపు నిలబడమని చెప్పేసి నా సోదర వర్గానికి తెలియజేస్తా ఉన్నా. అధర్మంగా ఉండకండి దయచేసి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఉంటే కనుక బతుకుంటే వీళ్ళు చేసే ప్రక్రియలను చూసి సిగ్గుపడేటోడు, తల వంచుకునేటోడు, అరే గిదారా మీకు చెప్పిందని చెప్పేసి అనటోడు. కాబట్టి వాళ్ళు అంబేద్కర్ వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. అంబేద్కర్ మేము గుండెలు పెట్టుకున్నాం, అసలు జైభీం అని చెప్పేసి వందలాది పాటలు రాసినటువంటి బిడ్డలం. అంబేద్కర్ అందరి వాడని చెప్పినటువంటి వాళ్ళం మేము. లాస్ట్కి వాళ్ళు ఏం చేసి తెలుసా? ఇప్పుడు అంబేద్కర్ మావోడే అనే దశకు తీసుకొచ్చారు. విశాల దృక్పథం మీద అంటున్నా. ఆ విశాల దృక్పథం మీలో కొరబడ్డది కాబట్టే మీరు మాత్రమే ఒంటరైపోయారు. ఈ సమాజం అంతా కూడా, సబ్బండ వర్గాలందరూ కూడా మాదిగ సామాజిక వర్గం వైపు నిలబడ్డారు. చివరగా మీరు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు కదా. దరువు ఎల్లన్న అంటే బాగా గుర్తుకొచ్చేది వీరులరా వందనం అనే పాట. అవును, ఒకసారి మీ నోట పాట వినాలి. వాస్తవంగా నాకు 2 అదృష్టాలు దక్కినాయి. ఒకటి, తెలంగాణ విముక్తి పోరాటంలో భాగస్వామి పనిచేయడం. ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఆ రోజు నేను పాల్గొన్నా. నాకున్నటువంటి స్వతహాగా రాసే అది ఉంది కాబట్టి నేను వీరులార వందనం పాట రాసి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన. ఇవాళ వర్గీకరణ ఉద్యమం కూడా సమీప సారూప్యత ఉన్నటువంటి ఉద్యమం కాబట్టి ఇవాళ వర్గీకరణ ఉద్యమంలో కూడా ప్రత్యక్ష భాగస్వామి అయినా. ఈ 2 అదృష్టాలు చాలా తక్కువ మందికి దక్కుతాయి అనుకుంటున్నాను నేను. దాంట్లో సక్సెస్ అయిపోయినా తెలంగాణ వచ్చింది. కృష్ణన్న పిలిచి ఒక మాట అన్నాడు, అది నాకు ఇప్పుడు గుర్తొస్తుంది, ఎప్పటికీ నాకు మేల్కొల్పుగానే ఉంటుంది. అది తమ్ముడు, తెలంగాణ కోసం కొట్లాడినాము, మన బిడ్డలందరూ కూడా తెలంగాణ కోసం కొట్లాడిరు. మీకు తెలంగాణ రావడం వల్ల ఏమైనా ఒరిగిందో లేదో నాకు తెలియదు, కానీ తెలంగాణ రావడం వల్ల యావత్ సమాజం కోసం మనం కొట్లాడినాం. అసలు సమాజం మొత్తం ఆలోచించినాం కదా. మాదిగ సమాజంలో ఉండబడే కవులు కళాకారులందరూ కేవలం మాదిగ సమాజం గురించి ఆలోచించలే, యావత్ తెలంగాణ గురించి ఆలోచించారు. మరి తెలంగాణ వస్తే నీకు ఏమైనా వచ్చిందో రాలేదో నాకు తెలియదు, కానీ ఇది ప్రత్యక్షంగా లబ్ధి చేకూరని నీ సామాజిక పోరాటం, నీ జాతి పోరాటము అని చెప్పడం ద్వారా ఇలా వర్గీకరణ ఉద్యమంలో కూడా కీలకంగా పనిచేసే పరిస్థితి వచ్చింది. ఈ 2 అంశాలలో కీలకంగా పనిచేసే అదృష్టం దక్కినందుకు గర్వపడుతున్నా. అప్పుడు ఎట్లయితే వీరలారందరం పాట రాసినో, ఇప్పుడు కూడా వచ్చినటువంటి ఓ మామ నాగులయ్య పాట ఒకటి, తర్వాత ఎయిరే ఇద్దరు, ఈ 2 పాటలు కూడా విపరీతంగా పాపులారిటీ వచ్చేసినాయి. నిజంగా చెప్పాలంటే ఉద్యమం అట్లా రాయిస్తుంది, ఉద్యమ సందర్భము అట్లా కలిసి వస్తుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. 69లో చనిపోయిన బిడ్డల గురించి రాసుకున్న పాట అది. మా త్యాగధనులారా మరచిపోము మేము, గుండెల్లో గుడి గడుతం, పొరుదండం బెడుతం, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, చదువుకో కొడుకాని సాగనంపిన తండ్రి, చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు, సావు వార్త వింటూ గుండె పగిలిన తల్లి, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. తెలంగాణ ఉద్యమంలో చనిపోతున్న బిడ్డలను చూసి మేము అనుకున్నాం, అంటే చరిత్రలో చదివేటప్పుడు ఎక్కడ కూడా ప్రపంచ ఉద్యమ చరిత్రలో ఎక్కడ కూడా స్వయం బలిదానాలు చేసుకునే చరిత్ర కనబడదు, చిన్న చిన్న బిడ్డలు చనిపోయిన చరిత్ర కనబడదు. ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునే పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం ప్రపంచ చరిత్రలో ఎక్కడ కనబడుతుందా?
దాన్ని క్రోడీకరించి రాసుకున్నటువంటి చరణం ఉంటుంది. ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాని మీలాంటి త్యాగాలు ఎడగాన రావు, పాలబుగ్గల పసిడి మొగ్గలు యాడున్రో వీరులారా విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. జోహార్ విద్యార్థి అమర వీరులకు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అట్లన్నా నేను నా విద్యావంతుల సోదరులకు నేను పిలుపునిస్తా ఉన్నా మీ సిగ్నేచర్ స్టూడియో ద్వారా. విద్యావంతులు అనబడే ప్రతి ఒక్క విద్యార్థి, నిరుద్యోగి, ప్రతి ఒక్కరు కూడా రేపు ఫిబ్రవరి 7వ తారీఖు రోజు జరగబోయే లక్ష డప్పుల కార్యక్రమంలో మీరు జబ్బకు డప్పేసుకొని హైదరాబాద్కు తరలి రావాలని చెప్పేసి నేను పిలుపునిస్తా ఉన్నా. ఎందుకంటే ఇది మన సమస్య, మన ఆకలి పోరాటం, ఇది మన ఆకాంక్ష. ఇది ఎవరికో వ్యతిరేకంగా చేయట్లే. మళ్ళీ మీరు భయపడరు అక్కడక్కడ, అయ్యో దీనికి వ్యతిరేకమో దానికి వ్యతిరేకమో. ఇది మన ఆకాంక్షల ప్రకటన. ఈ సమాజంలో యావత్ అసలు ఇంత పెద్ద అదృష్టం, ఇంత గొప్ప అదృష్టం ఎవరికి రాదు. ప్రపంచం అంతా నివ్వరపోయేలా లక్ష డప్పుల కార్యక్రమం ఎక్కడ జరగలేదు ప్రపంచంలో. నేను మందకృష్ణకు సల్యూట్ చేస్తున్నా ఈ ప్రోగ్రాం తీసుకోవడంలో. యావత్ సమాజం మొత్తం కదిలిస్తూ ఉన్నది. కాబట్టి నా విద్యార్థి నిరుద్యోగ మిత్రులారా, రండి, మీరు జబ్బకు డప్పును వేసుకొని మన యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లను తీసుకొని, మన కళాశాలలో ఉన్నటువంటి లెక్చరర్లను తీసుకొని మీరందరూ కూడా కదిలి రావాలని చెప్పేసి నేను పిలుపునిస్తా ఉన్నా. ఇప్పటికే వివిధ విద్యార్థి సంఘంలో ఉండబడే వాళ్ళందరూ కూడా వర్గీకరణ ఉద్యమానికి మద్దతు తెలియజేసారు. మేము మొన్న ఉస్మాన్ సీట్లో మీటింగ్ పెట్టినప్పుడు అన్ని విద్యార్థి సంఘాలు బాహటంగా ప్రకటించిన మద్దతు. కాబట్టి విద్యార్థి లోకమంతా కూడా తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ఆ రోజు కలిసి వచ్చిరో అట్లనే ఇలా నాకు ఆపత్తి పడ్డది, నా జాతికి ఆపత్తి పడ్డది, నా కులానికి ఆపత్తి పడ్డది, నా సబ్బండ వర్గాలారా మీరందరూ కూడా ఈ వర్గీకరణ ఉద్యమంలో మద్దతుగా నిలబడమని చెప్పేసి సిగ్నేచర్ స్టూడియో ద్వారా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.